అగ్ని ప్రమాదంతో వెలుగులోకి వచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఉదంతంపై భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా విచారణకు ఆదేశించారు. ఢిల్లీ హైకోర్టు సిజే జస్టిస్ డికే ఉపాధ్యాయ్ ఇచ్చిన అంతర్గత విచారణ నివేదిక మేరకు నిన్న త్రిసభ్య కమిటీని నియమించారు. సమగ్ర విచారణ జరపనున్న ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు సిజే జస్టిస్ సీల్నాగ్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ ఉన్నారు. ఇక వర్మ అంశంపై సుప్రీంకోర్టు ఓ ప్రకటనను విడుదల చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మపై తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి అని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు సీజే ఇచ్చిన నివేదిక, జస్టిస్ వర్మ వివరణ, ఫోటోలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ఇలా ఆధారాలను అప్లోడ్ చేయడం మొదటిసారి కాగా పూర్తి పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో వివరించింది. జస్టిస్ వర్మ వివరణలో తాను ఆ క్లిప్పింగ్లను చూసి షాక్కు గురైనట్లు తెలిపారు. ఆ దృశ్యాలు మా ఇంటి వద్ద జరిగిన ప్రమాదానివి కాదు, నాపై కుట్ర జరిగినట్లు స్పష్టమవుతోంది అని వివరణ ఇచ్చారు. కాగా ఈ ఉదంతం వెలుగులోకి రాగానే సిజేఐ కొలీజియం భేటీని ఏర్పాటు చేయడానికి ఓ వీడియో క్లిప్పింగ్ ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నెల 14న వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వీడియోను చిత్రీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ క్లిప్పింగ్ను ఉన్నతాధికారులకు పంపగా వారు సిజేఐకి చేరవేశారు. ఆ క్లిప్పింగ్ ఆధారంగానే వర్మ బదిలీ, అంతర్గత విచారణకు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ వర్మ ఇంట్లో ఎలాంటి నోట్ల కట్టలు లభించలేదని, తాను ప్రకటన చేసినట్లు పలు మీడియాల్లో కథనాలు వచ్చాయని, అవి అసత్యమని ఢిల్లీ అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్ అతుల్ గర్గ్ స్పష్టం చేశారు. తాను అలా చెప్పలేదని వివరించారు. 2018లోనే ఓ ఆర్థిక వ్యవహారంలో వర్మ నిందితుడిగా ఉండగా గత ఏడాది ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఉన్న సింఫోలీ ఖర్ మిల్స్ కు వర్మ 2012 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. పరికరాలు, పనిముట్లు అందించే ఉద్దేశంతో చెరుకు రైతులకు నగదు పంపిణీ చేస్తామని పేర్కొంటూ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వద్ద ఎస్ఎస్ఎం 97.85 కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తాన్ని రైతులకు ఇవ్వకుండా ఇతర ఖాతాలకు బదిలీ చేసింది. రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో 2012లోనే ఈ ఎస్ఎస్ఎం బ్యాంక్ ఖాతాను నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్బీఐ ప్రకటించింది. దీనిపై 2018లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో వర్మను 10వ నిందితుడిగా సిబిఐ పేర్కొంది. ఆ తర్వాత దర్యాప్తు మందకొడిగా సాగి కేసు మూతపడింది. 2024 ఫిబ్రవరిలో ఆ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆ ఆదేశాలను కొట్టివేసింది. దీంతో సిబిఐ దర్యాప్తు నిలిచిపోయింది.